సింహం, కుందేలు నీతి కథ. ఒకప్పుడు ఒకటి కాదు, చాలా కాలం క్రితం అడవిలో ఒక సింహం ఉండేది. ఆ సింహం చాలా బలమైనది, అహంకారిగా ఉండేది. తన శక్తికి సాటి ఎవరూ లేరని గర్వపడేది. అది ప్రతిరోజూ వేటాడి జింకలు, మేకలు, ఎద్దులు, కొన్నిసార్లు చిన్న జంతువులను కూడా చంపి తినేది. మొదట్లో అది ఒక జంతువును చంపి తినేది. కానీ కాలక్రమంలో దాని లోభం పెరిగింది. ఒకేసారి చాలా జంతువులను చంపి, వాటిని తినకపోయినా కేవలం తన బలాన్ని చూపడానికి హింసించేది. ఆ అడవిలో ఉన్న జంతువులు భయంతో వణికిపోతూ జీవించేవి. ఎవరికీ నిద్ర లేకుండా పోయింది. సింహం దారిలో పడితే ప్రాణం పోయేదని, జంతువులందరూ దాని రాకను వింటే భయంతో గుబులు గొలుపుతుండేవి. ఒకరోజు అన్ని జంతువులు ఒకచోట చేరాయి. ఇలా జీవించడం కష్టం. ప్రతిరోజూ మనలో ఎంతమందో చస్తున్నారు. ఎప్పుడైనా మన వంతు వస్తుందో తెలియదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉండాలి అని ఆందోళన చెందాయి. అప్పుడు ఒక జింక చెప్పింది, మనమంతా సింహం దగ్గరికి వెళ్ళి దయ కోరాలి. ప్రతిరోజూ మనలో ఒకరు స్వచ్ఛందంగా దాని దగ్గరికి వెళ్ళి ఆహారంగా ఇవ్వాలి. అప్పుడు అది వేటాడకపోవచ్చు, మిగతావాళ్లు సురక్షితంగా ఉండవచ్చు. ఈ ఆలోచన అందరికీ నచ్చింది. వారు అంతా కలిసి సింహం దగ్గరకు వెళ్లారు. ఓ రాజా, నువ్వు నిజంగా బలవంతుడు. కాని ప్రతిరోజూ వేటాడి చాలామందిని చంపుతున్నావు. మేమంతా భయంతో జీవిస్తున్నాం. ఒక ఒప్పందం చేసుకుందాం. ప్రతిరోజూ మాలో ఒక జంతువు స్వచ్ఛందంగా నీకు ఆహారంగా వస్తుంది. నువ్వు వేటాడకు. ఈ విధంగా నీకు కష్టమూ తగ్గుతుంది, మాకు భయమూ తగ్గుతుంది అని జంతువులు చెప్పాయి. సింహం ఈ ప్రతిపాదన విని ఆనందించింది. నాకెందుకు కష్టం? ఒకటి వచ్చి పడితే చాలు. ఇక వేటాడాల్సిన పని లేదు. నాకీ ఒప్పందం బాగానే నచ్చింది. కాని ఒక్క షరతు, ప్రతిరోజూ సమయానికి ఆహారం రావాలి. ఆలస్యమైతే నా కోపం తట్టుకోలేవు అని గర్జించింది. అప్పటినుంచి ప్రతిరోజూ ఒక జంతువు సింహం దగ్గరికి వెళ్లి తినబడేది. అడవిలో మిగతా జంతువులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నాయి. అయితే ప్రతిరోజూ ఎవరి వంతు అనేది లాటరీలా నిర్ణయించేవారు. ఎవరి పేరు పడితే వాళ్లు చచ్చే స్థితి. ఇలా కొంతకాలం గడిచింది. ఒక రోజు కుందేలుపై వంతు వచ్చింది. చిన్నదైనా తెలివైన కుందేలు భయపడకుండా ఆలోచించింది, ఇలా ఒక్కొక్కరం చస్తుంటే చివరికి మిగిలేది ఎవరు? ఈ సింహం లోభం ఎప్పటికీ ఆగదు. దీన్ని ఒక్కసారి మట్టుపెట్టాలి, లేకపోతే అడవి మొత్తం నాశనం అవుతుంది. కుందేలు ఒక తెలివైన యుక్తి ఆలోచించింది. ఆ రోజున ఉదయాన్నే బయలుదేరినా చాలా ఆలస్యంగా సింహం గుహకు చేరుకుంది. ఆకలితో తపిస్తూ కూర్చున్న సింహం దాన్ని చూసి కోపంతో అరిచింది. ఏంటి ఈ ఆలస్యం? నువ్వు నా దగ్గరికి రాకపోతే నేను మొత్తం అడవిని దోచుకుపోయేవాణ్ణి. వెంటనే చెప్పు, ఎందుకు ఆలస్యం అయింది? కుందేలు భయపడ్డట్టు నటిస్తూ మెల్లగా చెప్పింది. అయ్యో మహారాజా, నేను ఒక్కడిని కాదు. నిజానికి ఈరోజు మీకు ఆహారంగా 6 కుందేళ్లను పంపించారు. మేము మీ దగ్గరకు వస్తుండగా మధ్యలో ఇంకో పెద్ద సింహం మాకు ఎదురైంది. అది చాలా భయంకరంగా ఉంది. అది మాలో 5 తినేసింది. నేను మాత్రమే తప్పించుకుని మీ దగ్గరకు వచ్చాను. ఆ సింహం చెప్పింది, ఈ అడవి రాజు నేనే. నువ్వు ఏ సింహం దగ్గరకు వెళ్తావు? నన్నే రాజుగా అంగీకరించాలి అని. అందుకే ఆలస్యమైంది మహారాజా. సింహం ఈ మాటలు విని కోపంతో ఉప్పొంగిపోయింది. ఏమిటి, నా రాజ్యంలో మరో సింహమా నన్ను మించి రాజుగా అంటుందా? చూపించు అది ఎక్కడ ఉందో. ఇప్పుడే దాన్ని చంపేస్తాను అని గర్జించింది. కుందేలు చమత్కారంగా అన్నది, అది చాలా బలంగా ఉంది మహారాజా. నేను తీసుకెళ్తాను. కానీ జాగ్రత్త, అది మీతో తలపడటానికి సిద్ధంగా ఉంది అని చెప్పి కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న ఒక బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ బావిలో స్ఫటికంలా మెరిసే నీరు నిండి ఉంది. కుందేలు బావి దగ్గర ఆగి చూపించింది. అది లోపలే ఉంది మహారాజా, మీరు చూడండి. సింహం బావిలో తొంగి చూసింది. నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అది మరొక సింహమని భావించి కోపంతో గర్జించింది. ప్రతిబింబం కూడా అలాగే గర్జించడంతో ఇంకా రగిలిపోయింది. ఇప్పుడే నీ ప్రాణం తీర్చేస్తాను అని అరిచి బావిలో దూకింది. సింహం నేరుగా నీటిలో పడిపోయి బయటకు రాలేక మునిగిపోయింది. కుందేలు సంతోషంగా ఊపిరి పీల్చుకుంది. వెంటనే అడవి జంతువుల దగ్గరకు వెళ్లి జరిగిన సంగతులన్నీ చెప్పింది. అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. మనందరినీ రక్షించింది ఈ చిన్న కుందేలే అని పొగడ్తలతో ముంచెత్తారు.
ఆ రోజు నుంచి జంతువులందరూ భయం లేకుండా స్వేచ్ఛగా జీవించసాగారు. నీతి ఎంత బలమైన శత్రువు అయినా తెలివితో, సహనంతో, సరైన సమయంలో పని చేస్తే జయించవచ్చు. శక్తి కంటే బుద్ధి గొప్పది.